కన్నయ్య కన్నయ్య కన్నా, ఏమైంది యశోద? ఏదైనా పీడకలు వచ్చిందా? అరే కన్నయ్య, భలే సమయానికంటే ముందే తయారయ్యేవేంటి? తయారవ్వాల్సిందే కదా నాన్న. నాకంటే ముందే ఆ రాక్షసుడు బృందావనానికి వచ్చి విధ్వంసం చేసేలోపు నేను వనానికి వెళ్ళి వాడి సంగతి చూడాలి. అమ్మ, త్వరగా భోజనం కట్టివు. గోవులను తీసుకెళ్లడానికి ఆలస్యం అవుతుంది. వద్దు, ఇవాళ ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఇవాళ ఇంట్లోనే విశ్రాంతి తీసుకో. అరే, అలా ఎందుకంటున్నావు యశోద? ప్రతిసారి ఎందుకు అన్నదానికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఇవాళ వీడు వెళ్ళడం లేదు, అంతే. కేవలం వీడే కాదు, మిగతా పిల్లలు కూడా ఎవ్వరూ గోవులు తీసుకుని వనానికి వెళ్ళకూడదు. మీరు వాళ్ళకి చెప్పండి. కానీ అమ్మ, గోవులను తీసుకువెళ్లి రావడం నా కర్తవ్యం కదా. నీ మంచి చెడులు చూడడం నా కర్తవ్యం కాబట్టి నేను చెప్పింది విను. నాన్న, ఈరోజు ఇంకేం మాట్లాడకు కన్నయ్య. అప్పుడప్పుడు మీ అమ్మకు నచ్చజెప్పడం నా వల్ల కూడా సాధ్యం కాదు. ఇవాళ కూడా అలాంటి రోజే. నువ్వే చూసావుగా ఎలా నిర్ణయించుకుని కూర్చుందో. ఆ రాక్షసుడు మేలుకొని బృందావన వాసులకు హాని తలపెట్టేలోపు నేనక్కడికి చేరుకోవాల్సిందే. కానీ ఎలా? అమ్మా, వెళ్ళనివ్వవా నన్ను? లేదంటే అందరూ ఏమంటారు? కృష్ణయ్య రెండో రోజే సెలవు తీసుకున్నాడా? ఎవరేది చెప్పాలనుకుంటే అది చెప్పనివ్వు, కానీ నాకు నీ సురక్షితం చాలా అవసరం. చూడు కన్నా, ఎందుకో నా మనసు ఇవాళ వనం సురక్షితం కాదని చెప్తోంది. అందుకని ఇవాళ అస్సలు పట్టొద్దు. ఎట్టి పరిస్థితుల్లో నిన్ను వెళ్ళనివ్వను నేను. అమ్మ నిర్ణయించుకుంది. వనానికి వెళ్ళాలంటే వేరే ఉపాయం ఆలోచించాల్సిందే ఇక్కడి నుంచి వెళ్ళడానికి. చూడండి, గోవులను తీసుకొని గోపాలకులు వెళ్తున్నారు. ఇవాళ మనకు సెలవు. కానీ దేనికి బలరామా? అది కృష్ణుడికే తెలియాలి. అమ్మలందరూ ఇలాగే ఉంటారు మురళి. ముందేమో పెద్దవ్వండి, అన్ని నియమానుసారం చెయ్యండి, నియమాలన్నీ నేర్చుకోండి అంటుంది. మళ్ళీప్పుడేమో తనే వచ్చి మీకు సెలవంటుంది. నువ్వెన్ని వేషాలన్నా వెయ్యి కన్నయ్య. ఏదన్నా చెప్పు, ఏదన్నా చెయ్యి. నిన్నివాళ బయటికి వెళ్ళనిచ్చే ప్రసక్తే లేదు. వనం వదిలే, ఇవాళ నిన్ను గుమ్మం దాటి కూడా బయటికి వెళ్ళనివ్వను నేను. సరేలే, ఇక తాగేసే పాలు. మీకు అర్థం కావడం లేదమ్మా. నేను వెళ్ళకపోతే పెద్ద సమస్య అయిపోతుంది. నా నిద్రతో రాత్రంతా గడిచిపోయిందా? ఈ గోవుల్లో పిల్లలెవరూ లేరే. కాని కంసుడు చెప్పింది కృష్ణుడు గోపాలుడే అని. చూస్తుంటే నన్ను చూసి భయపడి ఉంటాడు. అందుకే గోవులను తీసుకొని రాలేదతను. నేను కూడా వకాసురుణ్ణి. జలంలో నుంచి చేపలను వెతికి పట్టుకోవడం నాకు బాగా తెలుసు. గోపాలకులందరూ సంకటంలో ఉన్నారు. ఏదో ఒక ఉపాయంతో నిన్ను త్వరగా అక్కడికి చేరుకోవాలి. ఏం ఆలోచిస్తున్నావు? త్వరగా పూర్తి చెయ్యి. తాగు.
త్వరగా పూర్తి చేసి నేను చేసేదేముందమ్మా? నువ్వెలాగో నన్ను వెళ్ళనివ్వవు, నా సకులతో కూడా ఆడుకోనివ్వవా? అదైతే నిజమే. కానీ నేను కూడా ఉన్నాను కదా, నాతో ఆడుకోవచ్చు కదా. నిజంగానా? నిజంగానే. నేను ఏది చెప్తే అదే ఆట ఆడతావా నువ్వు? ఆ అయితే దాగుడు మూతలు ఆడుకుందాం, చాలా రోజులైపోయింది. సరే, కానీ మొదట గంటలు నీకే కడతాను నేను. నాకు అంగీకారమే. పద, ముందు పాలు తాగేసి. మొత్తం తాగేసేయాలి. అది పద. ఏమీ కనిపించడం లేదు కదా? పద. నేను ఇక్కడున్నాను. ఆ రాక్షసుడు ఎవరికైనా హాని తలపెట్టేలోపే నేను వాడి దగ్గరికి చేరుకోవాలి. నేను త్వరపడాల్సిందే. పట్టుకున్నానమ్మా, పట్టుకున్నాను. పట్టుకున్నావు. కానీ నువ్విప్పుడు అక్కడున్నావు కదా, ఇక్కడికెలా వచ్చావు? నువ్వు కూడా అక్కడే ఉన్నావు కదా, ఇక్కడికెలా వచ్చావు? సాకులు చెప్పొద్దు, ఇప్పుడు నీ వంతు. పద, గంతలు కట్టుకో. సరే సరే. క్షమించమ్మా, నేను వెళ్ళాల్సి వస్తుంది. అమ్మా, నన్ను పట్టుకో. ఎక్కడున్నావు కన్నయ్య? పథకం సఫలమైంది. నన్ను క్షమించమ్మా, నీకు చెప్పకుండా వెళ్ళాల్సి వస్తుంది.
ఆడుకోవడానికి ఏ ఆట తోచలేదు ఇంతవరకు. కృష్ణుడు వస్తే వెంటనే చెప్పేస్తాడు. అవును కదా సుబ్బల, ఆట చూడు. అంత తొందరగా ఎక్కడికి వెళ్తున్నాడు? వనానికే వెళ్తున్నాడు, గోవులను కాయడానికి. వెళ్దామా? సరే. ఆగు రాక్షస పక్షి! గోపాల కృష్ణుణ్ణి నేను, నందరాజు కుమారుణ్ణి, బృందావనానికి రాజకుమారుణ్ణి. నేనుండగా నా ప్రజలకు ఎలాంటి హాని తలపెట్టలేవు. నువ్వా కృష్ణుడివి? నీ మీద దాడి చేయాల్సింది. నేనేమనుకున్నానంటే విష్ణువులాగా ఒక చేతిలో గద, మరో చేతిలో చక్రం ఉంటుందనుకున్నా. కానీ నువ్వు చిన్న బాలుడివి కదా, నీ దగ్గర ఎలాంటి శక్తి లేదు, అలాగే శస్త్రం గాని అస్త్రం గాని లేనేలేదు. నిన్ను ఎదిరించడానికి అస్త్రాలు శస్త్రాల అవసరం లేదు రాక్షస. వకాసురుడు నా పేరు. అదే వకాసురుడు. నా చెల్లెలు పూతన హత్యకు ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చాను. నీకసలు తెలుసా? ఇంద్రుడు, అగ్ని, జలం, వాయువు, వరుణుడు, యముడు లేదా వేరే ఏ దేవతలైనా సరే నాకు సరిసమానం కారు. ఇక నువ్వు నాలాంటి పర్వతం ముందు గడ్డిపోచలాంటి వాడివి. నువ్వా నన్ను ఎదిరించేది? నువ్వు ఆపుతావా నన్ను? కేవలం ఒక్క దాడితోనే నిన్ను నా ఆహారంగా చేసుకుంటాను. పిట్ట కొంచెం, కూత మాత్రం ఘనం. బెదిరించడం వల్ల యుద్ధం గెలవలేవు వకాసురా. చెప్పేదేదైనా చేసి చూపించు. కన్నయ్య! కన్నా, చూడు, అమ్మ అలసిపోయింది. ఇక చాలు, కనీసం చప్పట్లైనా కొట్టు. కన్నయ్యా, ఇక చాలు. చప్పట్లు కొట్టు. ఏదో ఒక సంకేతం ఇవ్వరా? అక్కడున్నావు. పట్టుకున్నాను. మీరు కూడా అసలు పెద్దవారైనా చిలిపితనం పోలేదు. లేదు. వీడెక్కడికి వెళ్ళాడు? ఇదిగో కన్నయ్య. వీడు నన్ను మళ్ళీ ఏమార్చి పారిపోయాడు. కానీ ఎటు వెళ్ళిపోయాడు? నందరాజా! నందరాజా! భాను, అది పక్షి, రాక్షసుడు పక్షి, చాలా పెద్ద పక్షి. భాను, రాక్షసుడు
భాను ఏంటి, ఏం జరిగింది? అది నువ్వు కూర్చో. యశోద, నీళ్లు తీసుకురా, కూర్చో. ఒకవేళ ఆకలిగా ఉంటే మీరు నన్ను తినండి, నా సకుడిని వదిలేయండి పక్షి గారు. మీరు నన్ను తినండి, కానీ కన్నయ్యని వదిలేయండి. మా అందరినీ తినేయ్, కానీ కృష్ణుణ్ణి ప్రాణాలతో వదిలేయ్. ఎంత అద్భుతం స్వామి శుకులందరి ఈ భావన. స్వామి ప్రాణాలు కాపాడ్డానికి, తమ ప్రాణాలివ్వడానికి సిద్ధంగా ఉన్నారు వీళ్ళందరూ. దేవరాజా, స్వామి తలుచుకుంటే క్షణంలో సమాప్తం చేయగలడు. మనం మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. స్వామికి మనం సహాయం చేయాల్సిందే. అవును దేవేంద్ర, స్వామికి మనం సాయం చేయవలసిందే. స్వయంగా నారాయణుడి కృప కలిగున్నవాడు నా మిత్రుడు. తనని వదిలేయండి, లేదంటే దేవతలు నిన్ను వదిలిపెట్టరు. కానీ నేను దేవతలు వచ్చే వరకు ఎదురు చూడను. నా తమ్ముడిని వెంటనే విడిచిపెట్టు అసురుడా, లేదా నన్ను ఎదురించడానికి సిద్ధంగా ఉండు. అవసరమైతే నీ ఉదరాన్ని చీల్చి అయినా నా తమ్ముణ్ణి కాపాడుకుంటాను నేను. అయితే ఇంకా రారా బాలక, నిన్ను కూడా నీ తమ్ముడు దగ్గరికి చేరుస్తాను. ప్రయత్నించి చూడు దృష్టుడా. నీ ఉదరాన్ని ముక్కలు ముక్కలు చేయకపోతే నా పేరు బలరాముడే కాదు. నీ ప్రార్థన సఫలమైంది మధు. చూడు, కృష్ణుణ్ణి కాపాడడానికి స్వయంగా దేవతలే వచ్చారు. వద్దు ఇంద్ర, నీ వజ్రాయుధాన్ని ప్రయోగించకు. నాకు అది గిలిగింతలు కలిగిస్తోంది. కానీ నా జ్వాల నీకు గిరిగింతలు పెట్టదు వకాసురా. నిన్ను కాల్చి బూడిద చేస్తోంది. ఏంటి పెద్దది? చాలా పెద్ద పక్షి. పక్షి? చాలా పెద్ద పక్షి. అది పక్షి కాదు, రాక్షసుడు కృష్ణుని మింగేసింది. కన్నయ్య, కన్నయ్య, కన్నయ్య!